ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఫోకస్ పెంచింది. ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం విదేశీ నిపుణులను రంగంలోకి దింపింది. ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం మూడో రోజైన మంగళవారం పర్యటన కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ప్రాజెక్టులో ఉన్న ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం విదేశీ నిపుణులను రంగంలోకి దింపింది. ఇక ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం మూడో రోజైన మంగళవారం పర్యటన కొనసాగిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపించేందుకు 2 రోజుల నుంచి కెనడా, అమెరికా నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తోంది. పోలవరం నిర్మాణ పరిశీలన 2 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలను పరిశీలించిన బృందం మూడో రోజు పోలవరం నిర్మాణ ప్రాంతంలో సేకరించిన మట్టిని, రాతిని పరిశీలించింది. మరిన్ని నమూనాల పరిశీలన అనంతరం జల వనరుల శాఖ అధికారులతో నిపుణుల బృందం చర్చించనుంది. ఇక పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణులు అనేక అంశాలు ప్రస్తావించారు. వాటిపై అక్కడ ఉన్న కేంద్ర జల సంఘం నిపుణులు, ఆఫ్రీ డిజైన్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సంస్థల ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వింటూ వారి అనుమానాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే ఈ రోజు, రేపు ప్రాజెక్టు పనులకు సంబంధించిన పలు వివరాలు సేకరించిన అనంతరం నిపుణుల బృందం తుది నివేదికను అందించనుంది. 2 రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించి ఎగువ, దిగువ కాపర్ డ్యాం, డీవాల్ పనులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న బృందం ఆయా పనులకు సంబంధించిన వివరాలను జల వనరుల శాఖ అధికారుల నుంచి సేకరిస్తున్నారు. డయాఫ్రామ్ వాల్ ను పరిశీలించిన నిపుణుల బృందం శుభవార్త చెప్పింది. పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రామ్ వాల్ పై వరద నీరు ప్రవహించినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదని ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ జల వనరుల నిపుణులు తెలిపారు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదని అన్నారు. ప్రాజెక్టులో కీలక కట్టడమైన డయాఫ్రామ్ వాల్ గోదావరి భారీ వరదలకు ధ్వంసం కాగా ఇప్పుడు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలా, పాతదానికే మరమ్మతులు చేసి కొంతమేర కొత్తది నిర్మించి పాత కట్టడానికి అనుసంధించాలా అని ఇంజనీర్లు అడగ్గా ప్రస్తుతం ఉన్న డయాఫ్రామ్ వాల్ ను మరమ్మతు చేసుకుంటే సరిపోతుందని ఒక నిపుణుడు తెలిపారు. ఈ డయాఫ్రామ్ వాల్ కు కొత్త కట్టడం జత చేస్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని మరికొందరు ప్రశ్నించగా అలాంటివేమీ ఉండవని స్పష్టం చేశారు. వరదలతో నష్టమేమీ ఉండదు. వరద వల్ల డయాఫ్రామ్ వాల్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అయితే ఇక మట్టి, ఇసుక ఉన్న ప్రాంతాన్ని కప్పేయడంతో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని అనుమానాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. డయాఫ్రామ్ వాల్ కి ఇప్పటి వరకు చిన్న డ్యామేజీ కూడా జరగలేదంటూ దీనిపై ఇంకా లోతైన అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. కాగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అంతర్జాతీయ పనులపై ఆరా తీశారు. ఇబ్బందులు, ప్రాజెక్టుల లోపాలు తదితర అంశాలపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత విదేశీ నిపుణులను రంగంలోకి దింపి వారి సలహాలు, సూచనలతో నిర్మాణాలను వేగవంతం చేయనున్నట్టు తెలుస్తోంది.